నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా ధర్మస్థలానికి సంబంధించిన విషయం అయితే సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన ధర్మస్థల పరిసరాలలో పలువురు మహిళలను దారుణంగా హింసించి కడతీర్చారన్న ఆరోపణలు ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. వాస్తవాలు వెలికి తీయడానికి రంగప్రవేశం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు మనం చూసుకుంటే గురువారం కొనసాగించిన పరిశోధనలో పుర్రెలు ఎముకలు వెలుగులు చూడడం సంచలనం సృష్టిస్తూ ఉంది. అవి ఇద్దరు మహిళలకు చెందినవి కావచ్చని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తూ ఉన్నారు. అటవీ ప్రాంతం కావడం, దానికి తోడు భారీ వర్షాల వల్ల దర్యాప్తులో జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి సీట్కు నేతృత్వం వహిస్తూ ఉన్న డాక్టర్ ప్రణబ్ మహంతి గారు తెలిపారు. ధర్మస్థల పరిధిలో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేసిన ఓ వ్యక్తి దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ అరుణ్ గారికి ఇటీవల ఒక లేఖ రాశారు. గతంలో ఇక్కడ మహిళలు బాలికలపైన ఎన్నో దారుణాలు జరిగాయి, నేను ఎన్నో శవాలను పూడ్చిపెట్టా అంటూ ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేసిన ఒక వ్యక్తి, ఆయనకు 62 సంవత్సరాలు, ఆయన చెప్పడంతో ఒక్కసారి దేశమంతా ఉలిక్కిపడింది. 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా మృతదేహాలను ఖననం చేశాను. ఆ వ్యక్తులే మా కుటుంబానికి చెందిన యువతి పైన అనుచితంగా ప్రవర్తించడంతో మేము దూరంగా వెళ్ళిపోయాము. నన్ను పాప భీతి వెంటాడుతూ ఉంది. నాకు రక్షణ కల్పిస్తే నాటి ఘటనలను భయపెడతా అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నారని చెప్పి ఎస్పీ గారు తెలిపారు. ఇదే సమయంలో 20 ఏళ్ల కిందట తన కుమార్తె అయిన వైద్య విద్యార్థిని ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని చెప్పేసి సుజాత భట్ అనే మహిళ ఆరోపించారు. పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోలేదని వెల్లడించారు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జూలై 19వ తేదీన 4 IPSల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేశారని చెప్పిన ఒక వ్యక్తిని వారు వివరించారు. అతడు చెప్పిన 13 చోట్ల ప్రస్తుతం తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల ఒక చిన్న గ్రామం. ఎన్నో ఏళ్ల కిందట ఇక్కడ మంజునాథ స్వామి ఆలయం విస్తరించి ఉంది. రాజ్యసభ సభ్యులు డాక్టర్ వీరేంద్ర హెగ్దే 5 దశాబ్దాలుగా ఆలయానికి ధర్మాధికారిగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత 5 దశాబ్దాలలో ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో మెడికల్ కాలేజీలు, ఆయుర్వేద కాలేజీలు, విద్యా సంస్థలు వెలిశాయి. భక్తుల రాకపోకలు పెరిగాయి. అలాంటి చోట తాజా ఆరోపణలు విస్మయం కలిగిస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ధర్మస్థల, బేల్తాంగడి, ఉజిరే ఠాణాల పరిధిలో 450 మంది అనుమానాస్పదంగా కనిపించకుండా పోయారు. వీటిలో ఒక్క కేసు కూడా పూర్తి స్థాయిలో విచారించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పేదలను నోరు మెదపకుండా డబ్బుతో నోరు మూయించారని చెప్పి వామపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. 2014లో కూడా ఒక కాలేజీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యింది. స్థానిక మోతుబూరి కుటుంబానికి చెందిన వారు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రజా సంఘాలతో కలిసి అప్పట్లో ఆందోళన చేశారు. తమకు అనుమానం ఉన్న కొందరు వ్యక్తులను విచారిస్తే వాస్తవాలు బయటికి వస్తాయంటూ తాజాగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇన్ని రకాల ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా సోషల్ మీడియాలో ధర్మస్థల పేరు మారుమోగిపోతూ ఉంది. దీంతో పలువురు యూట్యూబర్లు తమను లక్ష్యం చేసుకుని పోస్టులు, వీడియోలు పెడుతూ ఉన్నారంటూ కొందరు పెద్దలు బెంగుళూరు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అసత్య ప్రచారం చేయవద్దని చెప్పేసి కోర్టు సోషల్ మీడియా పైన నిర్బంధాన్ని విధించింది. దాన్ని ప్రశ్నిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళిన వారి ప్రయత్నం ఫలించలేదు. ప్రస్తుతం ఈ యొక్క మిస్టరీ ఎప్పుడు వీడుతుందో అని చెప్పేసి యావత్తు దేశం అయితే ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.